ప్రేక్షక దేవుళ్లకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేను సిరి కళ్యాణి అనే ఒక బ్యానర్ నిర్మించి దాని మీద ఒక హాస్య లఘు చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఆకతాయి పిలగాడు. ఈ చిత్రాన్ని మీరు చూసి ఆనందించి నన్ను ఆశీర్వదిస్తారని ఆశిస్తూ మొట్టమొదటిసారిగా మీ ముందుకు వస్తున్నాను. లేవరాదురా, బారెడు పొద్దెక్కినా ఇంకా వండుకున్నావు. నిద్ర ఎట్లొస్తుందిరా నీకు? పండుకొని అది లేచి నరికేదే ఉంది. సాలుగా అనుకో, నీ గర్వం వల్లే కదనే వాడు ఇట్లా తయారయ్యిండు. అట్ట కాదు, ఆయనకి ఏ పని చెప్పినా చక్కగా చేయడు. అని చెప్పినానికంటే మనం చేసుకుంది నయం. మరి ఇంకెప్పుడు వస్తుంది వానికి పని? ఇట్లా వండుకుంటూ వస్తుందా? నువ్వు లేరా? లే లే. పొద్దున్నే ఎల్లోళ్ళు పెడుతురు. జరసేపు నిమ్మలంగా వండుకుందామంటే పండుకొనియారు. రాత్రి ఏ మావలా చేసినావు? పండుకుంటాడు. లే గా మళ్ళీ మావ దొడ్డికాడికి పోయి పాలు తీసుకురా. పో చెప్పనావో. ఛాయ్ తాగి నేను శిలకలకు పోతా. అన్నీ నాకే చెప్తారు, ఏందో ఏమో. మలే మామా, ఓ మలే మామా. నువ్వా పిల్లగా? పాలకొచ్చినావా? అవునే. రోజు మీ నాయన వచ్చి పాలు తీసుకురా పిల్లగా. ఎల్లు వచ్చినావు? పొద్దుకదాకా వంతుండని ఇవాళ నన్ను పంపించిండు మా నాయన. అవును పిల్లగా, మీ నాయన చెప్పినట్టు పని చేసుకోవచ్చు కదా. ఊకెందుకు వంతావు అట్లా? ఊకో మామా, నువ్వు కూడా అట్లనే అంటావు. నేనెందుకు వంతనే? నన్ను ఎప్పుడు ఏదో ఒకటి అంటనే ఉంటారు. ఏ పని చేసినా ఏదో వంక పెడతానే ఉంటారు. సరే ఎందుకంత కోపం? పాలు తెస్తాగు. జరసేపు నిమ్మలంగా వండుకుందాం అంటే పండుకొని ఇకపోయి లేపిరి. అబ్బా, పాలన్నీ ఉలికిపోయినాయి. మా నాయన ఏమంటాడో ఏమో. ముక్కంతా వలిగిపోయింది. వీడు ఇంతసేపు అయిపోయి ఇంకా రాకపోయి. ఇలా ఛాయ్ తాగినట్టే శిలకలకు పోయినట్టే నేను.
పాలేరా ఏమైందిరా? ఒలికినాయి. ఎట్లొలికినాయిరా? తట్టు తాకింది, బోర్ల పడ్డా, ఒలికినాయి, ముక్కంతా ఒలిగింది. నేను చెప్తే ఇంటవా? ఇప్పుడు ఏమైంది? చాయలేదు లేదు పోయిగా. వీడు ఇట్లా చేస్తాడని నాకేం వెరకనే. గాడిద ఎదిగినట్టు ఎదిగిండు. పని రాదు పాడు రాదు. సరే ఇక నేను పోతున్నా చిలకలకు. సర్ది పంపు. పంపుతాపో. సద్దేనా చక్కగా తెస్తావా? ఇది కూడా పాడు చేస్తావా? తెస్తా. తానమైతే చేసిన ఇలా మా నాయన కొడతాడు అనుకున్నా కానీ ఏం కొట్టలేదు. ఇగో బిడ్డ సర్ది కట్టినా తీసుకపో. సరే తీసుకపోతా. పోయేస్తామా? పో గాని అక్కడిక్కడ ఆగి చిచ్చోర పనులు చేయకు. వద్దు పోతే మీ నాయన తిడతాడు. పో. సరే. కుక్క తోక వంకగా ఉంది. ఇది చక్కగా ఎందుకు ఉండదు? ఇది చక్కగా రాదా? దీని సంగతి ఏందో చూస్తా. ఇవాళ అటో ఇటో తేలాలి. జరాగే జరాగే జరాగే, నీకు పుణ్యం ఉంటుంది. జరాగే జర చూడనియే. అరే 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 అరే, సది మొత్తం పాడు చేస్తుంది. సద్ది అంతా పాడు చేసింది. మా నాయన ఏమంటాడో ఏమో. అగో యాదన్న, నీ సర్దొచ్చింది. ఏమైందిరా? సద్ది ఇట్లుంది. కుక్క తిన్నది. సద్దిదేరా అంటే కుక్కకు పెట్టి వస్తా అవురా? ఏం మామా ఏడికిపోతున్నావు? ఏడికి లేదు, గిడి దాకా పోయేస్తా. పోతే పోతేవి కానీ నిన్న మీ నాయన కొట్టినట్ట కదరా. ఇంత పెద్దగా అయినా మీ నాయనతో దెబ్బలు ఎందుకు తింటావురా? సిగ్గా అనిపిస్తలే ఎదురా నీకు? నవ్వు నవ్వు. నిన్న మా నాయన కొట్టిండు కానీ అసలు సది కింద పెట్టి నేను ఏడుకోయినా నీకు ఎరికేనా? ఏడుకోయినవురా నీకోసమే. నా కోసమా? ఎందుకు ఏడుకోయినావు? కొడుక ఇప్పుడు దొరికినావు. నీ సంగతి చెప్తా. నీ పెన్నంతడు కొట్టియకు చూడు. నిన్న నేను సర్ది తీసుకపోతుంటే చెట్ సాట్న ఒక ఆమె ఇంకొక ఆయనతోటి మాట్లాడుతుంది. ఆమె ఎవరో అని చూసిన.
ఇంతల్నే ఆ కుక్క వచ్చి అంత పని చేసింది. ఆమె ఎవరైతే నీకెందుకురా, నీ పనేందో నువ్వు చూసుకోక. ఆమె ఎవరో తెలిస్తే నువ్వు చేస్తావు. ఎందుకు ఇంతకు ఎవరామె? మీ ఆమెనే. మా ఆమెనా? ఎవరితో మాట్లాడుతుంది? ఏమో నాకేమెరక. పోయి మీ ఆమెనే ఆడుకోపో. ఏయ్, ఎవడే ఆడు? ఎవరయ్యా? ఆడే నిన్న నీతోటి మాట్లాడినోడు. నేనెవరితో మాట్లాడినా ఏమంటున్నావు? ఏమంటున్నావా? నన్నే అంటున్నావే. వామో, ఇడు కొడుతుండే. ఎందుకు కొడుతున్నావురా? అది ఏం చేసిందో నీకు ఎరికేనా? ఏం చేసిందిరా? ఇది నిన్న పచ్చలవాయి కాడ షెట్ సాట్నేవంతో మాట్లాడుతుందంటనే. ఎవడురా నీకు చెప్పినోడు? ఎవడు? చూసినోడే చెప్పిండు. ఎవడురా అంటే ఇంకెవడు? గా షీన్గాడే చెప్పిండు తాత. ఏ షీన్గాడ్రా? షీన్గాడు అంటావు? షీన్గాడు గదేం తాత గట్లంటావు? ఇదేమన్నా మంచిదేనా? ఉత్తి పుల్లారికి పిల్లలు కొడుతీవి కదరా. ఆ పిల్లతో మాట్లాడింది నేనేరా. అవునా? అయ్యో, అనవసరంగా తొందరపడ్డా తాత. సచ్చినోడా, వెనక ముందు చూసుకోకుండా నన్నే కొడతావురా. ఓ నాయనా, నీ ముక్కర ఇట్టింది. ఏం చేసుకోకుండా అయ్యో, కొట్టకే, నన్నే కొడతావా? కొట్టు, నీ కొట్టు, పని కొట్టే, ఎట్లా కొడతావా? కొట్టకే, తర్వాత కొట్టు. చెప్తా నిన్ను. మాడి చెట్టు కింద కూర్చొని ఏదో బాధపడుతున్నావు. రారా రాజు, నిన్నగా షీన్గాని మాటలేని నా పెళ్ళాన్ని అనుమానించినరా. అది నన్ను రాత్రి పొట్టు కొట్టిందిరా. అరే, పెండ్లాం కొడితే ఇట్లా మాడి చెట్టు కింద కాదురా, తాడి చెట్టు కింద కూర్చోవాలి. అయినా మన సంసారంలో మంది మాటలని తొందరపడ్డామనుకో మనం సన్నాసులో కలవాల్సిందేనా నాయన. తప్పైందిరా. ఇప్పుడు ఏం చేద్దామంటావు? అరే, ఇప్పుడేం లేదురా, ఆ షీనిగాన్ని తాళాలకి పిలిచి గట్టిగా మందరెత్తాం. ఆగురి, ఈ అదిగాని కొడుకు షీన్గాడేనా? అవునే, గాడే. ఆయన పని తప్పకుండా చేయాలరా. ఊళ్ళని చిత్రాంగ పనులు చేస్తుండ్రా. మొన్న ఆడవిళ్ళ ముందు నాకు గోషి వీకిండ్రా. ఈ వయసులో నీ గోష్లేం కనపడతావు తాత. అరే రాజుగా, నా గురం ఎగురుతూనే ఉందిరా ఇంకా. అరే రాజు, గాని మన రామ్గాన్ చేత కొట్టిస్తాంరా. అవునరా జంగ్లీ, మనకు పుల్ల పెట్టినట్టే వానికి కూడా తాకట్లు పెట్టి వాడిని కొట్టిపిద్దాం. అయితే పిలువురా షీన్గాన్ని. ఆగురా, పిలుస్తా, ఆగురా. హలో హలో, ఎవరు? నేనా రాజుని మాట్లాడుతున్నా. చెప్పరా రాజు. ఎక్కడున్నారా? గిన్నె పొలం దగ్గర ఉన్నారా? మేం తాళల్లో ఉన్నాం, వస్తావా? తాళ్ళకైతే తన్నుకుంటూ వస్తా మామ. మన దోస్తులనైతే విలువు. నేను ఇప్పుడే చెప్పిన వస్తున్నా. అరే జంగ్లీ, ఆ సీనిగాడు వస్తుండు, ఈ రోజు అంతా ఆడుకోవాలరా. ఈ సీన్గాడు సరే, రామ్గాడు ఏడ్రా? అదిగోరా జంగ్లీ, వస్తుంది మన కోడే. ఏందిరో పొద్దు పొద్దున్న తాళాల దుకాణం పెట్టిర్రు? ఏం లేదు కాక, ఈ తాగుడంతా నీ గురించే. అరే, నా గురించి ఎందుకు? నేనేం చేసినా? అరే, నువ్వేం చేసావు? నా సీనిగా నేను తిట్టిండ్రా. సీనిగాడు తిట్టిండా? నన్నేం తిట్టిండు? తిట్టిండు కాక. ఆ తిట్టింటే నేనైతే బతకపోదు. అవునరా, అంత నీచంగా నికృష్టంగా తిట్టిండు. గట్లనా? ఇప్పుడు ఆ సంగతి చెప్తా. ఏడుండ్రాడు? కొడుకో, నన్ను నా పెన్నంతో కొట్టిస్తావు. ఇవాళ చూడు నీ పని. ఆ రామ్గాన్ చేతిలో పచ్చడి అవుతుంది. ఫోన్ అయితే చేసిరు గాని ఈ కొడుకు నుంచి మొత్తం తాగేసిరు. అగోరా కాక, వస్తున్నా సీనిగాడు. నువ్వేం చేస్తావో ఏమంటావో మాకెరకలే, ఆ సంగతి నువ్వే చూసుకోవాలి. అరే సీనిగా, నన్నే తిడతావరా? అబ్బా, కొడకా. ఏంట్రా? అరే, ఎందుకు కొడుతున్నావురా? అరే చెప్పరా, చెప్పి కొట్టరా. అబ్బా, మళ్ళీ ఇంకోసారి నా జోలికి వస్తే కొడక. బాగా
బాగైంది. బాగున్నాయా? 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 మంచిగా మంచిగా బాగైంది. కొడుకులు నన్ను చూసి నవ్వుకుంటూ పోతున్నారు. ఈ కొడుకులే నన్ను కొట్టిపిచ్చారు. మొన్న జంగన్ పెళ్ళానికి ఆయనకి తాకట్లు చెప్పినందుకు నన్ను కొట్టిపిచ్చారు. అందుకే ఎవరికి తాకట్లు చెప్పొద్దు, చెప్పి నా లెక్క కావద్దు. అమ్మా, పై అంతా పుండు పుండు చేసిండాడు. ఏం కొట్టుడు కొట్టిండ్రా నాయన. పైకి విసిరిన రాయి తిరిగి కింద పడుతుందనేది ఎంత నిజమో, ఒకరిపై చెప్పిన చాడీలు కూడా మనకు తిరిగి తగులుతుందనేది అంతే నిజం. ఎవరు ఎవరికి చాడీలు చెప్పకండి, జీవితం నవ్వుల పాలు చేసుకోకండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.